करते चलो भला जीवन में सबका, सबसे करना प्यार। करते चलो भला जीवन में सबका, सबसे करना प्यार। मिलती रहेगी दुआ हर दिल की, मिलती रहेगी दुआ हर दिल की। जीवन में आए बहार हो, सबसे करना प्यार हो, सबसे करना प्यार। कर्म करते याद करना, हर पल अपना स्वमान को। हर कर्म में मन से सदा शिव बाबा का ध्यान हो। ज्ञान का सिमरन हो मन में, होना है कल्याण। जो भी होगा अच्छा हो जब साथ हो भगवान। आत्मा स्वरूप में देखो सबको, आत्मा स्वरूप में देखो सबको। कुशल होगा व्यवहार हो, सबसे करना प्यार हो, सबसे करना प्यार। प्रेम का बीज बोने से शांति का फल आएगा। ज्ञान का प्याला पीने से जीवन कमल खिल जाएगा। अपकारी पर कर उपकार, दिल से करो सत्कार। राज दुलारे बन जाओगे, पाओगे प्रभु का प्यार। प्रभु प्यार तो पारसमय है, प्रभु प्यार तो पारसमय है। छूकर जीवन निखार हो, सबसे करना प्यार हो, सबसे करना प्यार। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకార్ మురళిలో బాబా చెప్తారు, मीठे बच्चे सब बातों में सहनशील बनो, निंदा स्तुति जय पराजय सब में समान रहो, सुनी सुनाई बातों में विश्वास नहीं करो। అంటే బాగా చెప్తారు, ప్రతి ఒక్క ఏమంతా జరుగుతుందో మాటలు కొంచెం సహనం చేసుకోవాలి, సహనశీల్ కావాలి. నిందా స్తుతి జై పరాజయ్ అన్నిట్లో సమానంగా ఉండాలి.
ఏమంత మాటలు వింటామో మనుషుల దగ్గర ఉండి విన్న మాటల పైన మనం విశ్వాసం పెట్టుకోకూడదు. కొందరు అబద్ధమైన చెప్తారు, కొందరు ఎట్లా చెప్తారు, వాళ్ళ భావన పరివర్తన చేసుకునేనా చెప్తారు, కొందరు ఈర్ష్యా భావనతో చెప్తారు. అందుకే ఆ మాటల పైనంతా మనం విశ్వాసం పెట్టుకోకూడదు. మన మనసు స్థిరంగా పెట్టుకోవాలి అన్నిట్లో. प्रश्न, आत्मा सदा चढ़ती कला में आगे बढ़ते रहे, इसकी सहज युक्ति सुनाओ. అంటే ఆత్మ సదా ఎగిరే కళల పోతూ ఉండాలంటే దాని సహజ యుక్తి ఏమని అడుగుతారు బాబా. आंसर, एक बाप से ही सुनो, दूसरे से नहीं. फालतू परचिंतन में, बाह्यता बातों में अपना समय बर्बाद न करो. तो आत्मा सदा चढ़ती कला में रहेंगे. उल्टी सुलटी बातें सुनने से, उन पर विश्वास रखने से अच्छे बच्चे भी गिर पड़ते हैं. इसलिए बहुत संभाल करनी है. అంటే బాబా చెప్తారు, ఒక్క తండ్రి ఏం చెప్తారు అది మాత్రమే వినాలి, వేరే వాళ్ళతో ఏమీ వినకూడదు. అనవసర మాటలు, పరచింతనలో మరి ఎక్స్టర్నల్ మాటలు, బయట మాటల పైనంతా సమయాన్ని వేస్ట్ చేయకూడదు అదంతా వింటూ. తో ఆత్మ సదా ఎగిరే కలల పోతూ ఉంటుంది. ఉల్టా సుల్టా మాటలు మనుషులు వినిపిస్తారు, అంటే కొన్ని అసత్యమైన మాటలంతా వినిపిస్తారు. దానిపైన అంతా మనం విశ్వాసం పెట్టుకోకూడదు. మంచి బిడ్డలు కావాలి, లేదంటే పడిపోతారు. అదంతా వింటూ ఉంటే మంచి బిడ్డలు కూడా పడిపోతారు. దానికే బాగా చెప్తారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమంతా మనుషులు తన పాటగా మాట్లాడతారు, ఏమీ సత్యం కూడా ఉండదు. దానిపైన అంత విశ్వాసం పెట్టుకోవద్దు. ఓం శాంతి. मीठे मीठे बच्चों को अभी स्मृति आई है कि बरोबर आधा कल्प हमने बाप को याद किया जब से रावण राज्य शुरू हुआ है. ऐसे नहीं कोई पूरे आधा कल्प याद कर गया होगा, नहीं. जब जब दुख जास्ती आती है तब तक याद किया है. अभी तुमको पता पड़ा है कि भक्ति मार्ग से हम उतरते आए हैं. ड्रामा का रास बुद्धि में है, मुख से कुछ कहने की दरकार नहीं है. అంటే బాబా చెప్తారు, మధురమైన బిడ్డలు, ఇప్పుడు మీకు స్మృతి వచ్చింది. మన అర్ధకల్ప బాబా తలంపు చేస్తూ ఉంటేమి, అంటే ఎప్పటి నుంచి రావణ్ రాజ్యం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనం బాబా తలంపు చేస్తూనే వచ్చినాం. కొందరు ఇట్లా కాదు, పూర్తి అర్ధకల్పం ఏమీ తలంపు చేయలేదు కొందరు. అయితే ఎప్పుడెప్పుడు ఎక్కువగా దుఃఖం అయిపోతూ ఉండిందో అప్పుడప్పుడు తలంపు చేసినారు. బాగా చెప్తారు, ఇప్పుడు మనకు చాలా బాగా అర్థమైపోయింది భక్తి మార్గంలో ఎట్లా మనం కిందగా వచ్చేసాం. డ్రామా రహస్యం కూడా ఇప్పుడు మీకు బుద్ధిలో ఉందా లేదా? డ్రామా అనుసారంగా భక్తి మార్గంలో మనం ఎట్లా కిందకు వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి బాబా తలంపు సైలెంట్గా చేస్తూ ఉండాలి. నోటి ద్వారా కూడా ఏమైనా చెప్పాలనే అవసరం లేదు. हम उनके हो गए, इसलिए जास्ती ज्ञान की दरकार नहीं. बाप के बने हो तो बाबा की जायदाद के मालिक हो गए. कुछ कर्मेंद्रियों से करने की नहीं. भक्ति मार्ग में भगवान से मिलने के लिए कितना यज्ञ तप दान पुण्य आदि करते हैं. जहाँ भी जाओ सब जगह तीर्थ मंदिर आता है. ऐसे कोई मनुष्य नहीं जो सारे भारत में तीर्थ और मंदिर या अतः मंदिर आदि घूम सके. तो अगर घूमे भी तो कुछ मिलता नहीं. तो वहाँ घंटा घड़ियाला आदि कितनी गमजान है. यहाँ तो गमजान की बात ही नहीं है.
न गीत गानी है, न तालियां बजानी है, ये सब बातें नहीं. బాబా చెప్తారు నోటి నుంచి కూడా మీరు ఏమీ చెప్పేది అవసరం లేదు. ఇక్కడ మనం సైలెంట్గా శివబాబా తలంపు చేస్తాం. ఇప్పుడు మన బాబా బిడ్డ అయిపోయినామా లేదా, జాస్తి ఏమీ కూడా మనకు అవసరం లేదు జ్ఞానం. ఊరికి బాబా ఎవరుని తెలుసుకున్నాం, మన ఎవరుని తెలుసుకున్నాం, ఏం ప్రాప్తి అవుతుంది తెలుసుకున్నాం. తండ్రి ఆస్తికు మనం అధికారి గ్యారంటీ అయిపోతాం. అన్నీ తెలుసుకుని గమ్ముగా ప్రీతిగా శివబాబా తలంపు చేస్తూ ఉండాలి. కర్మేంద్రియాల ద్వారా కూడా ఏమైనా చేయాలని అవసరం లేదు. భక్తి మార్గంలో ఎట్లా చేస్తారు, చెవిలో చేయి పట్టుకొని కింద పైన దిగుతారు, ఎక్కుతారు, మరి గంట కొడతారు, ఆరతి చేస్తారు, ఎమ్మ పూలు వేస్తూ ఉంటారు. అట్లంతా ఏమి చేసేది కూడా అవసరం లేదు. భక్తి మార్గంలో మనం ఎంత యజ్ఞం చేసినాం, తపస్సు చేసినాం, దానం చేసినాం, పుణ్యం చేసినాం, ఎక్కడెక్కడ పోయినాం, ఎంత ఎక్కువగా తీర్థయాత్రకు పోయినాం. ఈ భారతదేశంలో ముఖ్యంగా ఎన్ని తీర్థస్థానాలు ఉంది, ఎన్ని మందిరాలు ఉంది, దేవాలయం అతాహ మందిరాలు ఉంది. ఇట్లా కాదు ఎవరైనా అందరూ అన్ని చోటికి పోయి వచ్చినారు లేదు. ఇంత ఎక్కువగా దేవాలయం అంత ఎవరు ఎక్కువగా తిరిగినారు. సో ఒకవేళ పోయి ఉంటే కూడా ఏమి దొరికింది, ఏమీ దొరకలేదు. ఊరికే అక్కడ గంట కొడుతూ ఉండేది. ఏమంతా చేసినా భజన చేస్తూ ఉంటుంది, చెంగ్ చెంగ్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఎంత గలాటనే గలాట. ఇక్కడ ఏమి గలాట మాట లేదు. ఇక్కడ సైలెన్స్ అంటే సైలెన్స్గా బాబా తలం చేయాలి. పాట కూడా పాడేది అవసరం లేదు. ఇట్లా చేతో క్లాప్ చేయాలని కూడా లేదు, చప్పట్లు కొట్టాలని లేదు. మనుషులు ఏమేమో చేస్తూ ఉంటారు. మరి అతాహ కర్మకాండం చేస్తున్నారు మనుషులు. ఇక్కడ వచ్చేసి మనం సైలెంట్గా శివబాబా తలంపు చేస్తూ ఉంటాం. వేరే ఏమీ లేదు. ఇక్కడ బాబా తలంపు ప్రీతిగా చేయాలి మనసు ద్వారా. మరి బాబా కోసం మనం ఏమంతా చేస్తామో అది చేస్తాం. यहाँ तो तुम बच्चों को सिर्फ याद करना है और कुछ नहीं करना है. घर में रहते सब कुछ करते, सिर्फ बाप को याद करना है. तुम जानते हो अभी हम देवता बनते हैं. यहाँ ही दैवी गुण धारण करनी है. खान पान भी शुद्ध होनी चाहिए. 36 प्रकार के भोजन तो वहाँ मिलेगा. यहाँ साधारण रहना है, न बहुत ऊंच न बहुत नीचे. सब बातों में सहनशीलता चाहिए. निंदा स्तुति जय पराजय सर्दी गर्मी ये सब कुछ सहन करना पड़ता है. समय ही ऐसा है. पानी नहीं मिलेगी, ये नहीं मिलेगा. सूर्य भी अपना तप दिखाएगा. तो हर चीज़ तमो प्रधान बनती है ना. మనుషులేమో ఎక్కువగా కర్మకాండ అంతా చేస్తారు. ఇక్కడ శివబాబా చెప్తారు, మీరు ఇంట్లో ఉండి కూడా మీ పని అంతా చేసుకొని కూడా ఊరికే గమ్ముగా ప్రీతిగా నా తలంపు చేస్తూ ఉండండి. బాబా దగ్గర సంబంధంతో తలంపు చేస్తూ ఉండాలి. మీకు తెలుసు ఇప్పుడు మనం దేవత అవుతూ ఉన్నాం. ఇక్కడ దైవీ గుణాలు కూడా ధారణ చేసుకోవాలి. మరి భోజనం కూడా శుద్ధంగా ఉండాలి. సత్యుగంలో 36 రకాల భోజనం మనం భోజనం చేస్తాం. అయితే ఇక్కడ చాలా సాధారణంగా ఉండాలి. చాలా హయ్యెస్ట్గాను లేదు, ఏమీ లేదు, అట్లానూ లేదు, మీడియంగా భోజనం చేయాలి. 36 రకాలు లేదంటే 6 రకాల భోజనం కూడా సరిపోతుంది. ఇక్కడ బాబా చెప్తారు, ప్రతి ఒక్క మాటలు కూడా సహనశీలత అనేది కావాలి. అన్నీ సహనం చేసుకోవాలి. నిందాస్తుతి, కొందరు అవమానం చేస్తారు, కొందరు మహిమ చేస్తారు. ఒక్కొక్కసారి మనకు విజయం వస్తుంది, ఒక్కొక్కసారి పరాజయం అయిపోతుంది. ఒకసారి ఎక్కువగా ఎండ ఉంటే ఒకసారి ఎక్కువగా చలి ఉంటుంది. ప్రతి ఒక్క విషయం కూడా మనం సహనం చేసుకోవాల్సిందిగా ఉంటుంది. ఇక్కడ సమయమే అట్లా ఉంది. ఒక్కొక్కసారి నీళ్ళే దొరకదు.
ఒక్కొక్కసారి మనకు కావాల్సిన సామానే ఉండదు. ఒక్కొక్కసారి సూర్యుడిది ఈ శక్తి పవర్ఫుల్గా ఉంటుంది, ఎండ ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కది కూడా తమో ప్రధాన అయిపోయింది. ఈ సృష్టియే తమో ప్రధాన అయిపోయింది కదా. ప్రతి ఒక్క తత్వం కూడా దీంట్లో తమో ప్రధాన అయిపోయింది. చాలా దుఃఖమే ఇస్తూ ఉంటుంది. निंदा स्तुति में भी नहीं जाना बहुत है जो జట్ బిగట్ పడితే అని అన్నీ సహనం చేసుకోవాలి. అయితే నిందలలో పోకూడదు, అంటే మన ఆలోచన చేయకూడదు. మహిమ కావాలి అని కూడా ఆలోచన చేయకూడదు. చాలామంది ఏమవుతారంటే వాళ్ళ మహిమ చేయలేదంటే అలిగిపోతారు. किसी ने उल्टा सुल्टा कुछ किसको सुनाया, क्योंकि आजकल तो बातें बहुत बनावट हो जाए. बहुत कोई ने कुछ कहा तुम्हारे लिए, बाबा ये कहते हैं कि इनको देहाभिमान बहुत है, बाहर का शो बहुत है. ये किसी ने सुनाया बस बुखार चढ़ जाता है, नींद भी फिट जाता है. तो आधा कल्प के मनुष्य ऐसे हैं. कोई को भी जट बुखार चढ़ जाता है तो बुखार चढ़ा देते हैं दूसरों को, जट पीले हो जाएंगे. तो बाप कहते हैं कोई भी ऐसी बाह्यता बातें नहीं सुनो. बाप कभी भी किसी को निंदा नहीं करते हैं. बाप तो समझाने के लिए कहते हैं. उल्टी सुल्टी बातें एक दो को सुनाने से अच्छे अच्छे बच्चे भी बिगड़ पड़ते हैं. तो ट्रेटर बन बाह्य बातें जाकर के एक दो को सुनाते हैं. भक्ति मार्ग में भी कैसे कैसी कहानियाँ बनाई. अभी तुमको ज्ञान मिला है, तुम जानते हो अभी हम देवता बनते हैं. यहाँ ही दैवी गुण धारण करनी है. खान पान भी बहुत शुद्ध होनी चाहिए. 36 प्रकार के भोजन तो वहाँ मिलेगा. यहाँ साधारण रहना है, न बहुत ऊंच न बहुत नीचे. सब बातों में सहनशीलता चाहिए. निंदा स्तुति जय पराजय सर्दी गर्मी ये सब कुछ सहन करना पड़ता है. समय ही ऐसा है. पानी नहीं मिलेगा, ये नहीं मिलेगा, सूर्य भी अपनी तपत दिखाएगा. हर चीज़ तमो प्रधान बनती है. ये सृष्टि ही तमो प्रधान है, तत्व भी तमो प्रधान है. तो ये दुख देते हैं. निंदा स्तुति में भी नहीं जाना है. बहुत है जो जट बिगड़ पड़ते हैं. అంటే బాబా చెప్తారు మనం ఇక్కడే ఇప్పుడు దేవత అవుతూ ఉన్నాం. దేవత అయ్యేదానికే ఇదన్నీ పురుషార్థాలు జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. తర్వాత భోజనం చాలా శుద్ధంగా ఉండాలి. సత్యుగంలో ఏమో 36 రకాల భోజనం దొరుకుతుంది అనుకోండి. అయితే ఇక్కడ మరి సాధారణంగా ఉండాలి. 36 రకాలు కాదు, ఒక 6 రకాలు తింటే చాలు. అన్ని ఐటమ్స్ తినాలని లేదు. భోజనం కూడా చాలా హై లెవెల్లో ఉండకూడదు. చాలా షౌకారులాగా, చాలా పేదవాళ్ళలాగా ఉండకూడదు. ఏమీ లేదు అట్లా ఉండకూడదు. ప్రతి విషయంలో కూడా మనకు సహనశీలత అనేది కావాలి. అంటే నింద స్తుతి, కొందరు మహిమ చేస్తారు, కొందరు మరి నిందన చేస్తారు. ఒక్కొక్కసారి మనకు జయం వస్తుంది, ఒక్కొక్కసారి పరాజయం అయిపోతుంది. మళ్ళీ ఒకసారి ఎక్కువ ఎండ ఉంటే ఒకసారి చాలా చలి ఉంటుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా మనకు సహనశక్తి కావాలి, అన్నీ సహనం చేసుకోవాలి. ఇట్లా రెండు మాటలు మన జీవనంలో ఎన్నో జరుగుతూ ఉంటుంది. ఇట్లా సమయం కూడా వస్తుంది మనకు నీళ్ళే దొరకదు, అట్లా సమయం కూడా వస్తుంది. తినేదానికి కానీ బట్టలు కానీ ఒక్కొక్కసారి ఏమి దొరకదు, అట్లా సమయం ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా ఎండ ఉంటుంది, మనం సహనం చేసుకునేందుకే కాదు అంత ఎండ ఉంటుంది, అయినా మనం సహనం చేసుకోవాలి.
ఈ సమయంలో కలియుగంలో ప్రతి ఒక్క వస్తువు కూడా తమో ప్రధాన అయిపోయింది. ఈ సృష్టియే చాలా తమో ప్రధాన సృష్టి. తత్వాలంతా ఫుల్గా తమో ప్రధాన అయిపోయింది. ఎంత దుఃఖం ఇస్తూ ఉంది. మనమే నిందాస్తుతి అట్లా పోకూడదు. దాంట్లో అంతా చాలామంది అలిగిపోదారు కూడా వెంటనే. किसी ने उल्टा सुल्टा कुछ किसको सुनाया, क्यों आजकल तो बातें बनावटी तो बहुत ऐसा है ना। कोई ने कुछ कहा, तुम्हारे लिए बाबा ने ये कहा है कि इनको देहाभिमान बहुत है, बाहर का शो बहुत है। ये किसी ने सुनाया, बस बुखार चढ़ जाता है, नींद भी फिट जाएगा। आधा कल्प के मनुष्य ऐसा है, कोई को भी जट बुखार चढ़ा देते हैं, जट पीला हो जाते हैं। तो बाप कहते हैं कोई भी ऐसे बाह्य बातें नहीं सुनो। बाप कभी भी किसी की निंदा नहीं करते। बाप तो समझाने के लिए कहते हैं। उल्टी सुल्टी बातें एक दो को सुनाने से अच्छे अच्छे बच्चे भी बिगड़ पड़ते हैं। तो ट्रेटर बन बाह्य बातें जा कर के एक दो को सुनाएंगे। भक्ति मार्ग में भी कैसे कैसी कहानियाँ बनाई है। अभी तुमको ज्ञान मिला है तो तुम कभी भी हे राम हे भगवान ऐसा नहीं कह सकते हो। ये अक्षर सब भक्ति मार्ग के हैं। तुम्हारे मुख से ऐसे अक्षर कभी नहीं निकलना चाहिए। అంటే మరి బాబా చెప్తారు, మనం ఈ నిందా స్తుతి అట్లా అంతా పోగొట్టు. కొందరు వస్తారు మన దగ్గర ఉల్టా సుల్టా మాటలు, అబద్ధాల మాటలంతా వినిపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనుషులే అట్లా అంతా ఆర్టిఫిషియల్గా మాటలు చేసుకొని చెప్తారు, కథలాగా చేసుకొని చెప్తారు. వాస్తవికత అది ఉండదు, అన్నీ అబద్ధం చెప్తారు. కొందరు చెప్తారు నీకోసరం బాబా ఇట్లా చెప్పినారు, నీకు ఎక్కువ దేహాభిమానం ఉందంట, నువ్వు బాగా షో చేస్తూ ఉంటావంట, ఇట్లా వినిపిస్తారు. కొందరు వచ్చి అప్పుడు వినే వాళ్ళకి ఏమవుతుంది, ఫీవర్ వచ్చేస్తుంది ఎక్కువగా. ఏమి నా కోసరం బాబా ఇట్లా చెప్పినారని చెప్పి పూర్తిగా అలిగిపోతారు. వాళ్ళకు నిద్ర కూడా రాకుండా చేసేస్తారు. ఇప్పుడంతా మనుషులు ఇట్లా ఉన్నారు, వేరే వాళ్ళ బుద్ధిని చెడిపేటగా ఉన్నారు. టక్కుని చెడిపేస్తారు, వాళ్ళకు ఫీవర్ వచ్చేస్తుంది, ముఖమేన అంటే బ్లడ్ లేనిలాగా వెళ్ళిపోతుంది, పెయిల్ అయిపోతుంది ఫేస్ అంతా. ఆ విధంగా చేసి పెడతారు. మనుషులు పరస్పరంగా ఉన్నారు, అట్లనే ఉన్నారు. బాబా చెప్తారు వాళ్ళందరికీ కథలు రాసే అలవాటు అయిపోయింది, అన్ని అబద్ధాలు కథలు. సో ఎక్స్టర్నల్ మాటలు వినేదానికే పోకూడదు మనం. తండ్రి ఎప్పుడు ఎవరిన నిందన చేయరు. తండ్రి మనకు సరిచేసాని కోసం మనకు అన్ని విషయాలు నేర్పిస్తారు. ఇట్లా ఉల్టా సుల్టా మాటలంతా వినిపించి మంచి మంచి బిడ్డలను కూడా చెడిపే వాళ్ళు ఉన్నారు. ట్రేటర్ అయిపోతారు, బయట పోతే. పరస్పరంగా ఏమేమంతా మాట్లాడుకుంటారు, ఉల్టా సుల్టా మాటలు. భగవాన్ ఎక్కడైనా ఎవరినైనా నిందన చేస్తారు, అట్లా పోయి ఉల్టాగా చెప్తారు. భక్తి మార్గంలో అలవాటు అయిపోయింది, ఏమేమో కథలు చేసేది. ఇక్కడ కూడా పరస్పరంగా లేని మాటలంతా చెప్తారు. మనకు బాబా జ్ఞానం ఇస్తారు. మనం ఎప్పుడు అయ్యో రామ హే భగవాన్ అట్లంతా చెప్పకూడదు. అది భక్తి మార్గానికి మాటలు. మన నోటి నుంచి ఇట్లా ఇట్లా శబ్దాలంతా ఎప్పుడూ రాకూడదు. మనం బాబాని సైలెంట్గా తలంపు చేసుకొని, బాబా సర్వశక్తివాన్, మనం కూడా మాస్టర్ సర్వశక్తివాన్ అట్టాని స్వమానంలా ఉండాలి. तो बाप सिर्फ कहते हैं मीठे लाडले बच्चों आत्माभिमानी बन, कितना प्यार से समझाते हैं। किसी की भी बात नहीं सुन, फालतू परचिंतन नहीं करो। एक बात पक्की कर लो कि हम आत्मा है, आत्मा अविनाशी है, शरीर विनाशी है।
आत्मा ही संस्कार धारण करती है। तो अभी तुम बच्चों को आत्माभिमानी बनना है। द्वापर से तुम रावण राज्य में देह अभिमानी बनते हो, इसलिए अभी देही अभिमानी बनने में मेहनत लगती है। घड़ी घड़ी बुद्धि में यह आना चाहिए कि हमको बेहद का बाप मिला है। कल्प कल्प बाप बरसा देते हैं, अभी उनकी मत पर चलना है। उनके लिए ही गायन है, तुम माता पिता हम बालक तेरे, तुम्हारी कृपा से सुख घने रे। ये सब संबंधों का सुख देने वाला है। उनसे सदा मीठास है उसमें। बाकी और मित्र संबंधी आदि दुख देने वाले। एक ही बाप है जो सबको सुख देने वाला है। रास्ता भी बिल्कुल सहज बताते हैं कि अपने को आत्मा समझ करके मुझे याद कर। అంటే ఇక్కడ మరి బాబా చెప్తారు, మన అనవශ්య మాటలంతా పోగొడుతూ మీటే లాడ్లే వచ్చే ఆత్మాభిమాని కాండి చెప్తారు. ఎంత ప్రీతిగా బాబా మనకు ప్రతి ఒక్క విషయం నేర్పిస్తారు. ఎవరిది అనవసరంగా మాటలు వినేదానికి పోవద్దు. ఏంటంటే వాళ్ళు అనవసరంగా పరచింతనే చెప్తారు, మీరు పరచింతనలో పోకూడదు. మరి ఇక్కడ ఒక మాట పక్కా చేసుకోండి, నేను ఆత్మ అనే దాన్ని పక్కా చేసుకోండి. ఆత్మ అభిమాని కావాలి. ఆత్మ అనేది అవినాశి, శరీరం వినాశం అయిపోతుంది, ఆత్మలోనే కదా సంస్కారం ధారణ అవుతుంది. సో ఇప్పుడు మంచి సంస్కారాలని ధారణ చేసుకోండి. ఈ అశుద్ధ మాటలంతా వినేదానికే పోవద్దు. ఇప్పుడు బాబా మరి మనకు చెప్తారు, మీరు ఆత్మ అభిమాని అయ్యి ఉండండి. ద్వాపర యుగం నుంచి రావణ రాజ్యం ఉండే దానివల్ల దేహాభిమాని అయిపోయినారు. అందువల్ల ఇప్పుడు ఆత్మ అభిమాని అయ్యేదానికి కొంచెం శ్రమ ఉంటుంది, ప్రయత్నం చేయాలి. వెంటనే ఏమి రాదు, మన గడి గడి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. గడి గడి మన బుద్ధిలో రావాలి. మనకు బేహద్ తండ్రి దొరికినారు. ప్రతి కల్పం బాబా వచ్చి మనకు ఆస్తి ఇస్తారు. వాళ్ళ మతం అనుసారంగానే నడుచుకోవాలి, అట్లా అని మనసులో రావాలి. సో దీని బాబా కోసమే ఇది గాయనం. నువ్వే తల్లి తండ్రి బంధు సఖ, నీ కృప నుంచి నాకు సుఖం దొరికింది అట్లా అని గాయనం భక్తి మార్గంలో భగవాన్ కోసం చేస్తారు. బాబా దగ్గర సర్వ సంబంధం పెట్టుకోవాలి. బాబా చాలా మధురమైన సంబంధం మనకు బాబా దగ్గర పెట్టుకుంటే చాలా మధురత ఉంటుంది. బాకీ మిత్ర సంబంధులందరూ దుఃఖం ఇచ్చేవాడు. ఒక్క తండ్రి మాత్రమే అందరికీ సర్వ సంబంధాన్ని సుఖాన్ని అనుభవం చేయిస్తారు. సర్వ సంబంధాన్ని సుఖం బాబా దగ్గర ఉండి మాత్రమే దొరుకుతుంది. బాబా ఎంతో సింపుల్గా దారి చూపిస్తారు మనకు. మనసు ఆత్మను అనుకుని తండ్రి తలంపు చేస్తూ ఉండాలి. తండ్రి మనకు చెప్తారు, ये सब कोई नई बातें नहीं, तुम जानते हो हर 5000 वर्ष के बाद ऐसे बाप के पास आते हैं. ये कोई साधु संत नहीं है, तुम कोई साधु संत आदि के पास नहीं आए हो. बाकी हाँ, बाप कहते हैं प्रवृत्ति मार्ग के संबंध से तोड़ निभाना, नहीं तो और ही किटपिट करते जाएंगे. युक्ति से चलना है, प्यार से हर एक को समझाना है कि देखो अभी विनाश का समय नज़दीक है. ये आसुरी दुनिया ख़त्म हो जाएगा, अभी देवता बनना है. दैवी गुण यहाँ ही धारण करना है, प्यार से समझाना चाहिए. మరి శివబాబా చెప్తారు, ప్రతి 5000 సంవత్సరం తర్వాత తండ్రి వచ్చి మనకు ఆస్తి ఇస్తారు. ఇట్లా తండ్రి దగ్గర మనం వచ్చినాం. ఇప్పుడు ఇక్కడేమి సాధు సన్యాసి దగ్గర మనం రాలేదు, మనం ఆస్తి ఇచ్చే తండ్రి దగ్గర వచ్చినాం. సాధు సన్యాసులు వాళ్ళ దగ్గర మనం ఇప్పుడు ఎందుకు పోయేది, అవశ్యమే లేవు. వాళ్ళ దగ్గర ఉండి ఏమీ దొరకలేదు. బాకీ తండ్రి వచ్చి లౌకికలో తండ్రి సంబంధం పర్వాలేదు, ప్రవృత్తి మార్గాన్ని సంబంధంలో
అంటే అక్కడ వాళ్ళని కూడా తృప్తి చేయాలి, తల్లిదండ్రిని తృప్తి కూడా చేయాలి. ఎందుకు లేదంటే వాళ్ళు ఎక్కువగా గలాట చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర చాలా యుక్తిగా నడుచుకోవాలి, చాలా ప్రీతిగా ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఇప్పుడు వినాశం చాలా దగ్గరగా ఉంది. ఈ ఆసురి ప్రపంచం వినాశం అయిపోతుంది. ఇప్పుడు దేవత కావాలి, దైవీ గుణాలు ధారణ చేసుకోండి. చాలా ప్రీతిగా ఈ విషయాలంతా మిత్ర సంబంధులకు చెప్పాలి. వాళ్ళ దగ్గర ప్రీతిగానే ఉండాలి. అయితే సత్యమైన ప్రీతి శివబాబా దగ్గర మనసులో సర్వ సంబంధంతో పెట్టుకోవాలి. వీళ్ళ దగ్గర కూడా వాళ్ళకు కష్టం ఈ గంట ఉండాలి. देवताएं भी प्याज लहसुन आदि खाते नहीं, हम भी मनुष्य से देवता बनते हैं, तो हम ये कैसे खा सकते हैं? तुमको भी राय देते हैं, ये छोड़ दो. तो ऐसी चीज़ें हम खाते नहीं. अभी तुमको बेहद के बाप दैवी गुण सिखलाने वाला मिला है, तो सर्वगुण संपन्न 16 कला संपूर्ण यहाँ ही बनना है. यहाँ बनेंगे तभी तो भविष्य में नई दुनिया में जाएंगे. तो ये ऐसी ही होता है जैसे रात के बाद दिन होता है. अभी रात की अंत ही है, दैवी गुण धारण करनी है, तो फिर सुबह हो जाएंगे. అంటే ఇక్కడ మరి శివబాబు చెప్తారు, మిత్ర సంబంధులకు ప్రతి ఒక్క విషయం చాలా ప్రీతిగా చెప్పాలి. ఇప్పుడు దేవతలందరూ ఈ ఎర్రగడ్డ తెల్లగడ్డ ఉల్లిపాయలు ఇదంతా తినరు. మనం కూడా దేవత అవుతామంటే మనం ఇట్లా తినేది అవుతుంది. బాబా చెప్తారు, వాళ్ళ గురించి చెప్పండి, వాళ్ళ గురించి సలహా ఇవ్వండి, ఇదంతా వదిలేసేదాన్ని. మన మిత్ర సంబంధులకు చెప్పాలి, దేవతలు తినారంటే మీరు కూడా వదిలేయండి, ఇదంతా మంచిది కాదు. సో ఇట్లా సామాన్లంతా తినకూడదు వాస్తవంగా. ఇప్పుడు మీకు బేహద్ తండ్రి చెప్తారు, దైవీ గుణాలు నేర్చుకోండి. దైవీ గుణాలు నేర్పించేదానికి బాబా వచ్చినారు. మన ఇక్కడే మా సర్వగుణ సంపన్న 16 కళా సంపూర్ణ నిర్వికారి కావాలి. ఇప్పుడే సంగం యుగంలోనే భగవాన్ వచ్చినప్పుడే ఇదంతా మనం అవుతాం. సో ఇక్కడ ఇదంతా అయితేనే సర్వగుణ సంపన్న 16 కళా సంపూర్ణ. అప్పుడు భవిష్య విషయంలో మనం వచ్చి రాజ్యం చేస్తాం. సో ఇది ఎట్లా అంటే ఇట్లా రాత్రి అయిపోయిన తర్వాత దినం వస్తుంది, పగలు వస్తుందా లేదా, ఆ విధంగా ఈ కలియుగాని రాత్రి ఆసురి లక్షణాలది రాత్రి సమాప్తి అయిపోతుంది. దైవీ గుణాలు ధారణ చేసుకుంటే మళ్ళీ సత్యుగాని పగలు వచ్చేస్తుంది. ఇట్లా అని చాలా ప్రీతిగా మిత్ర సంబంధులకు అందరికీ చెప్పాలి. अपनी परीक्षा हर एक आपे ही लेनी है. ऐसे नहीं कि बाप तो सब कुछ जानते हैं, तुम अपने आप को देखो ना. स्टूडेंट्स ऐसे कभी नहीं कहेंगे कि टीचर तो सब कुछ जानता है. इम्तिहान के दिन नज़दीक आते हैं तो बच्चे खुद भी समझते हैं कि कितना पास होंगे, किस सब्जेक्ट में हम ढीले हैं, मार्क्स कम लेंगे, फिर सब मिला करके पास हो जाएं. ऐसे समझते हैं तो इसमें भी अपनी जांच करनी चाहिए, हमारे में क्या कमी है. मैं बहुत मीठा बना हूँ, सबको प्यार से समझाना है. हम आत्माओं का बाप परमपिता परमात्मा है, मनुष्य की बात नहीं. हम निराकार को भगवान कहते हैं. भगवान रचता एक ही है, बाकी सब रचना है. అంటే ఇక్కడ మరి చూసుకోవాలి మన లోపల. పరీక్ష ఏమో ప్రతి ఒక్కరు వాళ్ళే పరీక్షించుకోవాలి. ఇట్లా కాదు తండ్రికి అన్నీ తెలుసు, శివబాబాకి అన్నీ తెలుసు, అట్లా కాదు. బాబాకు తెలుసు సరి, మనం కూడా మన కుర్చీ చూసుకోవాలన్నా లేదా, ఎంతవరకు మనం పాస్ అయ్యేవాళ్ళు. స్టూడెంట్స్ ఎప్పుడు ఇట్లా చెప్పరు, టీచర్గా అన్నీ తెలుసులే అట్లా అని చెప్పరు. ఎగ్జామినేషన్ దగ్గర వస్తూ ఉంటే
వాడికే అర్థమవుతుంది ఏదేది సబ్జెక్ట్లో వాళ్ళు పాస్ అవుతారు, ఏదేది సబ్జెక్ట్లో కొంచెం లూజ్గా ఉన్నారు అని తెలిసి దాంట్లో ప్రయత్నం చేసుకుంటారా లేదా. మరి మార్క్స్ తక్కువ తీసుకునేస్తే టోటల్ మార్క్స్లో ఏమో పాస్ అయిపోతారు అనుకోండి. అయితే ప్రతి సబ్జెక్ట్లో కూడా ఎక్కువ మార్క్స్ తీసుకోవాలి అనుకుంటారు. దీంట్లో నేను చాలా వీక్గా ఉన్నాను అని చెప్పి వాళ్ళు ఎక్కువగా పురుషార్థం చేసుకుంటారు. అట్లనే మనం కూడా చూసుకోవాలి నా లోపల ఏమేమి తక్కువ ఉంది, ఏ సబ్జెక్ట్లో నేను వీక్గా ఉన్నాను, నేను చాలా మధురంగా ఉన్నానా, అందరికీ ప్రీతిగా చెప్తున్నానా, సర్వీస్ కూడా చేయాలి, ప్రీతిగా చేయాలి. మనందరం ఆత్మలు ఒక్క తండ్రి బిడ్డలు అయినామా లేదా. ఇక్కడ మనుషులది మాట కాదు. బాబా చెప్తారు మీకు పక్కా నిశ్చయం అయిపోయింది, నిరాకార్ భగవాన్ని మాత్రమే మనం భగవాన్ని చెప్తాం. భగవాన్ ఒక్కరే రచయిత అయినారు, బాకీ అందరూ రచన అయినారు. ఒక్క భగవాన్ని రచయిత, అది కూడా నిరాకార్ పరంపిత పరమాత్మ ఒక్కరే ఉన్నారు. భగవాన్ వాళ్ళు అనేక లేదు, ఒక్కరే నిరాकार ज्योति बिंदु परमात्मा। रचना से किसको वर्षा नहीं मिल सकता, कायदा नहीं है। अभी सर्व रचना का सद्गति दाता एक ही रचयिता बाप है, उसमें साधु संत सब आ गए तो है तो सब आत्माएं ना। हाँ, मनुष्य अच्छे बुरे तो होते ही हैं, पोजीशन ऊंच नीच होता ही है। सन्यासियों में भी नंबरवार है, कोई तो देखो भीख मांगते रहते हैं, कोई को तो सब पाँव पड़ते हैं। तुम बच्चों को भी ऊंच बनना है, बहुत मीठा बनो, बहुत मीठा बनना है। कोई को तो कभी कभी क्रोध आ जाता है, क्रोध से बातें करते नहीं करनी चाहिए। क्रोध से कभी बातें नहीं करनी चाहिए। जितना हो सके प्यार से काम लो। कहते हैं बच्चे तो बहुत तंग करते हैं, सो तो आजकल के बच्चे है ही ऐसे, प्यार से उनको समझाओ। दिखाते हैं कृष्ण चंचलता करता था तो उसको रस्सी से बांध लिया है। जितना हो सके प्यार से समझाना है। ये तो हल्की सज़ा है ना, रस्सी से बांधना हल्की सज़ा दे सकते। बेचारे अनजान है ना बच्चे, इस समय सब अनजान है। మరి ఇక్కడ బాబా చెప్తారు ప్రతి ఒక్క విషయం కూడా చాలా ప్రీతిగా వేరే వాళ్ళకు చెప్పాలి. ఏమేమి చెప్పాలంటే రచన ఎప్పుడు ఇంకొక రచనకు ఆస్తి ఇచ్చేదానికి కాదు, ఇది లా లేదు. ఆస్తి తండ్రి మాత్రమే ఇస్తారు. శివబాబా ఒక్కరే రచయిత, తన రచనకు సద్గతి ఇస్తారు. సద్గతి దాత ఒకరే పరంపిత పరమాత్మ, అందరికీ సద్గతి ఇస్తారు. సాధు సన్యాసులకు కూడా సద్గతి ఇస్తారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తము ప్రధాన అయినారా లేదా. మనుషుల్లో మంచిది చెడ్డది సంస్కారం ఉంటుంది. కొందరు పొజిషన్ చాలా శ్రేష్టంగా ఉంటుంది, కొందరు పొజిషన్ చాలా నీచగా ఉంటుంది. సంస్కార అనుసారంగా సన్యాసులు కూడా నంబర్ వారు ఉన్నారు. ఒక్కొక్క సన్యాసి భిక్ష అడిగి తింటారు. కొందరు సన్యాసుల్ని అందరూ పోయి నమస్కారం చేస్తారు. బాబా చెప్తారు బిడ్డలందరూ ఇక్కడ శివబాబా బిడ్డలు చాలా శ్రేష్టంగా ఉండాలి. ఎవరి దగ్గర భిక్ష అంతా అడగకూడదు, శ్రేష్టంగా ఉండాలి, చాలా మధురంగా ఉండాలి. కోపంతో కూడా ఎవరి దగ్గర నడుచుకోకూడదు. ఎంత సాధ్యమో అంత ప్రీతిగా మనం పని తీసుకోవాలి. బాబా చెప్తారు, బాబాకు బిడ్డలు చెప్తారు అయ్యో బిడ్డలు చాలా హింస చేస్తూ ఉన్నారు, ఏం చేయాలి. బాబా చెప్తారు ఇప్పుడు ఉండే బిడ్డలంతా అంతే, వాళ్ళకి కూడా ప్రీతిగా చెప్పాలి. చూపిస్తారు కదా, కృష్ణ చాలా చంచలంగా ఉండేటప్పుడు తాడుతో కట్టివేసేశారు.
అంటే ఇది లైట్గా ఉండే పనిష్మెంట్, ప్రీతిగాను చెప్పాలి. ఎక్కువ చంచలత ఉంటే లైట్ పనిష్మెంట్ ఇవ్వాలి, తాడుతో కట్టేది. పాపం వాళ్ళకి కూడా ఏం తెలీదు, ఇప్పుడు వచ్చిన బిడ్డలు వాళ్ళకి ఏం తెలుసు ఎట్లా నడుచుకోవాలి అని. ప్రతి విషయం ఆ బిడ్డలకు కూడా నేర్పించాలి ఎట్లా ఉండాలి అట్లా అని. బాహర్ కా సంగదోష్ బోత్ ఖరాబ్. ఆ పిల్లలకు బయట ఉండే సంఘదోషం చాలా చెడ్డది, అట్లా ఉన్నారు బిడ్డలందరూ. अभी बेहद का बाप कहते हैं तुम्हें मूर्ति आदि रखने की कोई दरकार नहीं है, कुछ भी मेहनत नहीं करने की दरकार मेहनत करने की नहीं है. शिव का चित्र ये भी क्यों रख, वो तो तुम्हारा बाप है ना. घर में बच्चे बाप का चित्र क्यों रखते हैं, बाप तो हाजिर हुजूर है. बाप कहते हैं मैं अभी हाजिर नाजिर हूँ ना, फिर चित्र की क्या दरकार है. दरकार नहीं. मैं बच्चों को बैठ समझाता हूँ, कहता हूँ बाप दादा को देख. हाँ, सब कहते हैं बच्चे बाप दादा को देखे. अभी बाप तो है निराकार, उसको देख नहीं सकते हैं, बुद्धि से समझ सकते हैं. बाप कहते हैं मैं इसमें प्रवेश करके तुमको नॉलेज देता हूँ, नहीं तो कैसे आऊँ मैं, कृष्ण के तन में कैसे आएंगे. सन्यासियों में भी नहीं आ सकते. मैं आता ही हूँ जो पहले नंबर का था. पहले नंबर में था ना, फिर वही लास्ट नंबर में है. तुमको भी अभी पढ़ा करके फिर से नंबर 1 में जाना है. तुमको भी पढ़ करके नंबर 1 में जाना है. पढ़ाने वाला एक ही है जिसको ज्ञान का सागर कहा जाता है. అంటే ఇక్కడ శివబావ చెప్తారు బయట సంఘదోషం చాలా చెడిపేస్తుంది. బేహద్ తండ్రి వచ్చినారు, అందువల్ల భగవానే మన ముందు వచ్చినప్పుడు ఈ విగ్రహాలంతా ఎందుకు అవసరం లేదు, ఏ ప్రయత్నం అవసరం లేదు మనకు. ఇదంతా కష్టపడే మాటలు. సో భగవాన్ తలంపు సైలెంట్గా లోపల నుంచి బుద్ధి ద్వారా చేయాలి. శివబాబా చిత్రం కూడా ఎందుకు పెట్టుకుంటాం అంటే, శివబాబా మన తండ్రి, ఇంట్లో తండ్రి చిత్రం ఉంటుందా లేదా. అయితే ఇప్పుడు తండ్రి మన ముందు వచ్చినారు, తండ్రి చెప్తున్నారు నేను మీ ముందు ఉన్నాను, ఇప్పుడు చిత్రం పెట్టుకునేది కూడా అవసరం లేదు. నేను బిడ్డలకు కూర్చొని ప్రతి ఒక్క విషయం నేర్పిస్తాను. చెప్తారు బిడ్డలు చెప్తారు బాప్ దాదాని చూడాలి అట్లా అని. ఎట్లా చూస్తారు శివబాబాని, శివబాబా ఏమో నిరాకార్, వాళ్ళని ఈ కంటితో చూసానికి లేదు, బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. భగవాన్ నిరాకార్ అట్లా అని పరంధాంలో ఉంటారు. ఇప్పుడు మన ముందు వచ్చినారు, ఈ శరీరంలో ప్రవేశమైనారు. తండ్రి కూడా చెప్తారు నేను ఇప్పుడు ఈ శరీరంలో ప్రవేశమైనాను, మీకు జ్ఞానం చెప్తాను ఈ శరీరం ద్వారా. లేదంటే నేను ఎట్లా వచ్చి చెప్పేది మీకు. కృష్ణ శరీరంలో ఏమో రారు, కృష్ణ సత్యుగంలో ఉంటారు కదా. మనం మిలన్ చేయాలంటే ఇప్పుడు ఈ సాధారణ శరీరంలోనే భగవాన్ వచ్చి మన మిలన్ చేస్తారు. సన్యాసులు శరీరంలో కూడా రారు. బాబా చెప్తారు నేను వాళ్ళ శరీరంలో వస్తాను, ఎవరు మొదట్లో నంబర్ 1గా ఉంటుంది సత్యుగాను కృష్ణ, అదే ఆత్మ లాస్ట్ నంబర్లో ఇప్పుడు ఉంది. మనం కూడా బాగా చదివేసి నంబర్ 1లో పోవాలని చెప్తారు. చదివించేదేమో ఒక్కరే తండ్రి, ఆ తండ్రి మాత్రమే జ్ఞాన సాగర్. ఆ జ్ఞాన సాగరే మనకు కూర్చొని ప్రతి ఒక్క విషయం చదివిస్తూ ఉన్నారు. तुमको ज्ञान बहुत अच्छा मिलता है, तुम जानते हो शांति धाम हमारा घर है, सुख धाम हमारी राजधानी है, दुख धाम रावण की बादशाह है. अच्छा, अभी बाप कहते हैं मीठे मीठे बच्चों अपने घर शांति धाम को भी याद करो, सुख धाम को भी याद करो,
दुखधाम के बंधन को भूलते जाओ। ऐसे और कोई नहीं कह सकते हैं, न वो जा सकते हैं। ड्रामा के बीच से वापस कोई भी जा नहीं सकते हैं। ये जो कहते हैं फलाना ज्योत में ज्योत समाया, वह पार निर्वाण गया, एक भी जाता नहीं है। सबका बाप अथवा मालिक एक ही परमपिता परमात्मा है। वो सब आशिकों का माशूक है। एक ही माशूक है, बाकी सब आत्माएं आशिक। वो जिस्मानी आशिक माशूक एक दो को याद करते हैं, బుద్ధి में చిత్ర आता है। మరి ఇక్కడ శివబాబా చెప్తారు, బాబా ఒక్కరి జ్ఞాన సాగర్ మనకు ఎంత ఎక్కువగా మంచి జ్ఞానం ఇస్తారు. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది, మన ఇల్లు శాంతిధామ్, సుఖధామ్ అనేది మన రాజ్యం, ఈ దుఃఖధామ్ వచ్చేసి రావణ్ది రాజ్యం. ఇప్పుడు తండ్రి చెప్తారు, మీటే మీటే బచ్చే మీ ఇంటి తలంపు చేయండి, శాంతిధామ్ తలంపు, సుఖధామ్ తలంపు కూడా చేయండి. అయితే ఈ దుఃఖధామ్ది బంధనాలు ఏమేముందో ఇదంతా మర్చిపోండి. ఇట్లా ఎవరు మనకు నేర్పిస్తారు? ఎంత బాగా ప్రీతిగా బాబా నేర్పిస్తారు. మనుషులు ఎవరు మధ్యలో ఇంటికి పోయేదానికి లేదు. అంటే సన్యాసులు అంతా చెప్తారు కదా, ఫలానా నిర్వాణ్ ధామ్ గయా అట్లా అని. అట్లా ఎవరు పోలేదు ఇప్పటి వరకు, వాళ్ళకే తెలియదు కూడా. డ్రామాలో ఉండి మధ్యలో ఎవరు ఇంటికి వాపస్ పోయేదానికి లేదు. డ్రామా పూర్తి కావాలి. ఇది చెప్తారు కదా, జ్యోతి జ్యోతిలో పోయి లీనమైపోయింది, పార్ నిర్వాణ్ పోయినారు. ఇదంతా కానే లేదు వాస్తవంగా. ఏ జ్యోతిను పోయి ఏ జ్యోతిలో కలిసిపోలేదు. వాళ్ళు పునర్జన్మం తీసుకున్నారు. బుద్ధ కానీ క్రైస్ట్ కానీ అందరూ పునర్జన్మలో వచ్చినారు. ఒక్కరు కూడా వాపస్ పోలేదు. అందరికీ తండ్రి మాలిక్ ఒక్కరే, పరంపిత పరమాత్మ. వాళ్ళే అందరికీ మాషుక్. అంటే వాళ్ళు వస్తే మాత్రమే మనందరూ వాపస్ ఇంటికి పోవచ్చు. ఆ ఆషిక్ రాలేదంటే, మాషిక్ రాలేదంటే ఆషిక్లు ఎక్కడ పోయేదానికి లేదు. భక్తి మార్గంలో మనుషులు ఆషిక్ మాషిక్ అయిపోతారు. స్త్రీ పురుష ఆషిక్ మాషిక్ అయిపోయి వాళ్ళ తలంపు చేస్తూ ఉంటారు. బుద్ధిలో వాళ్ళ చిత్రమే ఉంటుంది. ఇక్కడ మరి బాబా చెప్తారు, నా తలంపు చేస్తూ ఉండండి. అక్కడ పరస్పరంగా ఆషుక్ మాషుక్ తలంపు చేస్తూ ఉంటారు. तो बुद्धि में चित्र आ जाता है, फिर एक दो को याद करते रहेंगे. खाना खाते भी रहते हैं, याद करते भी रहते हैं. वो तो एक जन्म के आशिक माशुक है. तुम जन्म जन्मांतर के आशिक माशुक हो. एक माशुक है, अनेक आशिक है. तुमको और कुछ भी नहीं करना है, सिर्फ एक बाप को ही याद करना है. उन आशिक माशुक के समान चित्र आ जाता, सामने चित्र आ जाता है. अभी बस उनको देखते देखते याद करते रहते. बस उनको देखते देखते काम भी ठहर जाता है, तो उनका चेहरा गुम हो जाता है. फिर काम करने लग पड़ते हैं. इसमें तो ऐसा नहीं, आत्मा बिंदी है, परमात्मा भी बिंदी है. అక్కడ లౌకికంలో పరస్పరంగా ఎట్లా తలంపు చేసుకొని తింటారు. తినేటప్పుడు వాళ్ళ తలంపు వస్తుంది, వాళ్ళ ఫిగర్ బుద్ధిలో వచ్చేస్తుంది. బస్ పరస్పరంగా చూసుకొని అట్లనే పని స్టాప్ అయిపోతుంది. ఎప్పుడు వాళ్ళ బుద్ధి నుంచి వెళ్ళిపోతారు, అప్పుడు పని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మరి అట్లా కాదు. ఇక్కడ బాబా చెప్తారు, మీరు కూడా ఆత్మ జ్యోతి బిందు, నేను కూడా ఆత్మ జ్యోతి బిందు परमात्मा. अपने को आत्मा समझ करके बाप को याद करना है. इसमें मेहनत है, कोई भी ऐसे प्रैक्टिस करते नहीं हैं. आत्मा का ज्ञान मिला, अर्थात आत्मा को रियलाइज़ किया है, बाकी रहा परमात्मा. तो वो भी तुम जानते हो ना. बाबा आकर के यहाँ ब्रुकटी में बैठते हैं. इनकी जगह भी यहाँ ही है. आत्मा कहाँ से भी चली जाती है मालूम नहीं पड़ता है.
तो उनका मुख्य स्थान भ्रुकुटी के बीच में। बाप कहते हैं मैं भी बिंदु हूँ, इसमें आकर बैठता हूँ, तुमको पता नहीं पड़ता है। बाप तुम बच्चों को बैठ सुनाते, तुमको जो सुनाते वो हम भी सुनते हैं। समझा नहीं तो बिल्कुल राइट है। दैवी धर्म वाले जो भी होंगे वो जट समझ जाएंगे ये राजधानी स्थापन हो रही है, पहले स्थापना फिर विनाश भी होगा। और कोई धर्म स्थापक ऐसा नहीं करते, वो सिर्फ अपने धर्म स्थापन करते हैं फिर वृद्धि को पाते रहते हैं। यहाँ तो जो जितना 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 पुरुषार्थ करते हैं उतना भविष्य में ऊंच पद पाते हैं। तुम 21 जन्मों के लिए प्रारब्ध बनाते हो तो कितना पुरुषार्थ करना चाहिए। और है भी बहुत सहज, योग भी सहज है, जिससे तुम्हारी विकार विनाश हो जाता है। అంటే ఇక్కడ మరి బాబా చెప్తారు, బాబాను బిందు స్వరూపులా ఉన్నారు, మనం కూడా జ్యోతి బిందు స్వరూపులా ఉన్నాం. ఆత్మ అనుకుని శివబాబా తలం చేయాలి. దీంట్లో చాలా శ్రమ ఉంది, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అయితే చాలామంది బిడ్డలు ఇది అభ్యాసం చేసేదే లేదు, ఆత్మని అనుకుని బాబా తాళం చేసేది. ఆత్మ జ్ఞానం దొరికిన వెంటనే మీకు ఆత్మది రియలైజేషన్ అయిందా లేదా, బాకీ పరమాత్మది ఉంది, అనుభవం చేయాలి. సో బాబాకు తెలుసు బిడ్డలు తక్కువ పురుషార్థం చేస్తారు. శివబాబా కూడా భ్రుకుటి మధ్యలో వచ్చి ఇక్కడ కూర్చుంటారు. బ్రహ్మ బాబాకు తెలిసిపోతుంది, శివబాబా వచ్చినప్పుడు తాను భ్రుకుటి మధ్యలో వచ్చి కూర్చుంటారు. బ్రహ్మ బాబా ఆత్మ కూడా అక్కడే కూర్చునేది. ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా పోతుంది అది మనుషులు తెలీదు. అయితే శివబాబా చెప్తారు, నేను వచ్చినప్పుడు నేరుగా భ్రుకుటి మధ్యలో వచ్చి కూర్చుంటాను. ముఖ్య స్థానం ఆత్మది భ్రుకుటి మధ్యలో. బాబా చెప్తారు, నేను కూడా బిందు స్వరూపంలోనే ఉన్నాను, వీళ్ళ దగ్గర వచ్చి నేను కూర్చుంటాను. మీకు కూడా తెలిసలేదు బాబా ఎట్లా వచ్చినారు. మరి బాబా మనకు ఇదంతా జ్ఞానం ఇచ్చేటప్పుడు బ్రహ్మ బాబా కూడా వింటారు. బాబా ఎంత కరెక్ట్గా అన్ని విషయాలు నేర్పిస్తారు. శివబాబా బ్రహ్మ ద్వారా ప్రతి ఒక్క విషయం కరెక్ట్గా నేర్పిస్తారు. దైవీ ధర్మం వాళ్ళకి మాత్రమే ఈ విషయాలంతా బాగా అర్థమవుతుంది. ఇక్కడ రాజ్యం స్థాపన అవుతూ ఉంది. మొదట్లో రాజ్యం స్థాపన అవుతుంది, తర్వాత వినాశం అయిపోతుంది. వేరే వేరే ధర్మ స్థాపకులందరూ వీటిలో ఏం మనకు నేర్పించలేదు. ఇక్కడ శివబాబా స్థాపనాన్ని చేస్తారు, వినాశం కూడా చేస్తారు. వేరే ధర్మం వాళ్ళు ఊరికే వాళ్ళ ధర్మాన్ని స్థాపన చేస్తారు, వాళ్ళ ధర్మం వృద్ధి అవుతూ ఉంటుంది. వినాశం ఎవరు చేయరు వాళ్ళందరం. ఇక్కడ మరి ఎంతెంత మనం పురుషార్థం చేస్తూ ఉంటామో అంతంత భవిష్యంలో శ్రేష్ఠ పదవి దొరుకుతుంది. 21 జన్మాని కోసం మన ప్రాలబ్ధి తీసుకుంటామంటే ఎంత ఎక్కువ పురుషార్థం చేయాలి. వాస్తవంగా చాలా ఈజీ, యోగం కూడా ఈజీ. మనం యోగం చేయాలి, వికర్మ వినాశం అవుతుంది. बाप कहते हैं मैं गारंटी करता हूँ, कल्प कल्प मैं ही आकर के तुम बच्चों को पावन बनाता हूँ. वहाँ पतित एक भी नहीं होते हैं. ज्ञान भी कितना सहज है, 84 जन्म का चक्र. బాబా చెప్తారు, నేను గ్యారంటీ ఇస్తాను మీకు, కల్పకల్ప నేను వచ్చి మిమ్మల్ని పావన్ చేస్తాను. అక్కడ మరి సత్యుగంలో ఒక్కరు కూడా పతితు ఉండరు. నేను ఇప్పుడు మీకు సహజంగా జ్ఞానం ఇస్తాను. 84 జన్మాని చక్రం కూడా చెప్తాను. సో ఇక్కడ యోగం కూడా సహజం. యోగం నుంచి మనం ఎట్లా పవిత్రం అవుతాం, జ్ఞానం కూడా చాలా సహజం. 84 జన్మాని చక్రం ఎట్లా తీసుకుంటాం, అది బుద్ధిలో జ్ఞానం సదా ఉండాలి. हमने 84 का चक्र लगाया, ये निश्चय रखना है, निश्चय में ही विजय है. ऐसे नहीं कि पता नहीं हम 84 जन्म लेते हैं या नहीं.
या कुछ कम लेते हैं, ऐसा नहीं। जबकि तुम ब्राह्मण हो तो तुमको निश्चय होना चाहिए। बरोबर हमने 84 का चक्र पूरा भोगा है। ये तो बहुत सहज है समझानी, ये बहुत सहज समझानी है। बच्चों को समझाया है। ये चित्र सब दिव्य बुद्धि से बाप ने बनवाया है। करेक्ट भी कराया है। शुरू में जब बनारस में बाबा एकांत में रहते थे तो ऐसे चक्र दीवार पर बैठ करके निकालते थे। समझते कुछ भी नहीं था। ये क्या है? खुशी होती थी। साक्षात्कार होने से जैसे कि उड़ जाते थे। ये क्या होता है समझ में नहीं आता था। तो तुम जानते हो ये चित्र पहले बने थे, वो फिर बदल करके नए नए बनवाया है। अभी नए नए चित्र कल्प पहले मुआफिक बनते जाएंगे। सीडी का चित्र देखो कितना अच्छा है। इस पर भी समझाना सहज है। అంటే బాబా చెప్తారు 84 జన్మాన్ని చక్రమాన్ని తీసుకున్నాం, ఇది నిశ్చయం చేసుకోవాలి, నిశ్చయంలోనే విజయం ఉంది. ఇట్లా కాదు అయ్యో 84 జన్మ తీసుకున్నామో ఏమో, తక్కువ తీసుకున్నామో ఏమో, ఇట్లా డౌట్ రాకూడదు. మనందరం ఎప్పుడు బ్రాహ్మణ్ అయినాము, బ్రాహ్మణ్ నిశ్చయంగా చెప్పాలి నేను 84 జన్మ పూర్తిగా తీసుకున్నాను అట్లా అని. ఇది చాలా సహజంగా బాబా మనకు ప్రతి ఒక్క విషయం చెప్తారు. బిడ్డలకు కూడా చెప్పినారు. ఈ చిత్రం అంతా దివ్య దృష్టి ద్వారా బాబా చేయించినారు. మరి కరెక్షన్ కూడా చేయిస్తున్నారు. స్టార్టింగ్లో బాబా బనారస్లో ఉండేటప్పుడు ఏకాంతులో కూర్చొని చిత్రాలంతా గోడలో రాస్తూ ఉంటారు. ఈ గోడ పైన ఒక రౌండ్ వేస్తారు, ఏమేమో చేస్తారు. అప్పుడు ఏమీ అర్థమే కాలేదు. అయితే లోపల లోపల ఖుషి అవుతూ ఉండింది. సాక్షాత్కారం అవుతూ ఉంటే బాబా ఇట్లా ఎగిరిపోయినట్టుగా అనుభవం చేస్తూ ఉంటారు. మళ్ళీ తానికే అనిపిస్తుంది ఇదేం నేను చేస్తూ ఉన్నాను అట్లా అని. అర్థమే కాలేదు. తర్వాత ప్రతి ఒక్క చిత్రం కూడా కొత్తగా చేసినారు. దాన్నే కొంచెం మాడిఫై చేసినారు, కొత్తగా తయారు చేసినారు. కొత్త కొత్త చిత్రాలు కల్ప ముందు ఎట్లా చేసినారో అట్లా చేస్తూ ఉంటారు. మరి ఈ మెట్ల చిత్రం కూడా చూడండి ఎంత బాగుంది. దీనిపైన కూడా మనం చాలా ఈజీగా చెప్పచ్చు అందరికీ ఎట్లా పునర్జన్మం తీసుకున్నాం అట్లా అని. లేటుగా వచ్చే వాళ్ళకు ఇదంతా జ్ఞానం సహజంగా నేర్పించేదానికి ఈ చిత్రాలంతా చాలా బాగుంది. స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళకు చిత్రాలే ఉండలేదు. తర్వాత చిత్రాలు వచ్చిన తర్వాత ఎంతమంది కొత్త వాళ్ళు కూడా వచ్చినారు. ఇప్పుడిప్పుడు కొత్తగా ఎవరు వస్తారు వాళ్ళ కోసం 7 days కోర్స్ చెప్తాం. మొదట్లో ఆ 7 days కోర్స్ కూడా లేదు. పురాణి సే భీ ఆగే जा सकते हैं नहीं. कोई कहते हैं पहले आते तो अच्छा था, अरे ये भी फिक्र मत कर, आगे आते तो और भागंती हो जाते थे. देर से आने वाले को भी सहज तख्त मिलता है. पहले जो थे देखो वो फिर अभी है ही नहीं, ख़त्म हो गए हैं. पिछाड़ी में रिजल्ट का मालूम पड़ता है कौन पास हुआ कौन. नए नए निकलते हैं तो फिर जट सर्विस पर भी लग पड़ते हैं. पुराने इतने नहीं लगते. नई नई बच्चियाँ सर्विस से दिल भी चढ़ती हैं. पुराने कितने तो समाप्त हो गए हैं. इसलिए बाबा कहते हैं जिनको सर्वोत्तम ब्राह्मण कुलभूषण कहा जाता है उसमें भी कोई आश्चर्यवंत सुनंती भागंती हो जाते हैं. जो गाया हुआ है वो अभी प्रैक्टिकल में हो रहा है. అంటే ఈ కొత్త కొత్త చిత్రాలంతా చూసి కొత్త వాళ్ళు కూడా చాలా బాగా వస్తూ ఉన్నారు. ఈ మెట్ల చిత్రం కూడా ఎంత బాగుంది. కొందరు చెప్తారు నేను లేటుగా ఎందుకు వచ్చినాను,
కొందరు లేటుగా వచ్చినారు వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది. 7 days కోర్స్ కూడా సెట్టింగ్ చాలా బాగుంది. ఇట్లా అడగకూడదు, నేను ఎందుకు లేటుగా వచ్చినాను, మొదట్లోనే వచ్చి ఉంటే బాగుంటుంది కదా, అట్లా అని చెప్పకూడదు. బాగా చెప్తారు, మీరు చింత ఏమీ చేయొద్దు. స్టార్టింగ్లో ఎంతమంది మొదట్లో వచ్చినారు, వాళ్ళు ఎంతమంది భాగంతి అయిపోయినారు. సో లేటుగా వచ్చిన వాళ్ళకు సహజంగా సింహాసనం కూడా దొరుకుతుంది. ఎందుకంటే అన్ని విషయాలు ఎంత క్లియర్గా ఉంది కొత్తగా వచ్చిన వాళ్ళ ముందు. ఆ మొదట్లో వచ్చిన వాళ్ళకు ఇంత విషయాలు క్లియర్గా ఉండలేదు. వాళ్ళలో కూడా ఎంతమంది భాగంతి అయిపోయినారు. అంటే లేటుగా వచ్చే వాళ్ళది కూడా రిజల్ట్ చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ ఎవరు పాస్ అవుతారు, ఎవరు ఫెయిల్ అవుతారు అన్నీ తెలిసిపోతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు సర్వీస్లో కూడా ఎంత బాగా చేస్తారు. పాత వాళ్ళ కంటే కొత్త వాళ్ళు సర్వీస్ చాలా బాగా చేస్తారు. కొత్త టీచర్స్ వచ్చినారు ఇప్పుడు వాళ్ళు ఎంత బాగా భాషణ చేసి బాబా మనసుని అట్రాక్ట్ చేసేసారు. బాబా మనసులో కూర్చున్నారు వాళ్ళు. పాత వాళ్ళు మరి ఏమీ సర్వీస్ చేయకుండా వెళ్ళిపోయినారు. అందుకే బాబా చెప్తారు, ఎవరిన సర్వోత్తమ బ్రాహ్మణ కుల భూషణ్ని చెప్పినారు. ఆదిలో వచ్చిన వాళ్ళలో ఎంతమంది ఆశ్చర్యవంతు, సునంతి, భాగంతి అయిపోయినారు. గాయన ఉందా లేదా? ఆశ్చర్యవంతు, సునంతి, కథంతి, భాగంతి. అదే జరిగింది, ఇప్పుడు కూడా ప్రాక్టికల్గా జరుగుతూ ఉంటుంది. అయితే కొత్త వాళ్ళు చింత చేయకూడదు. లేటుగా వచ్చిందే మీకు మంచిది అయిపోయింది. అప్పుడే వచ్చి ఉంటే మాయ పట్టుకుని పోయి ఉంటుంది. ఇప్పుడు అన్ని విషయాలు అర్థమైన తర్వాత మీరు క్లియర్గా ఫాలో చేస్తున్నారా లేదా, ఇదే మంచిది. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. अच्छा नमस्ते. धारणा के लिए मुख्य सार. अपनी जांच आप पे ही करनी है. देखना है मैं बहुत मीठा बना हूँ, हमारे में क्या क्या कमी है. सब दैवी गुण धारण हुए हैं. अपनी चलन देवताएं जैसे बना है, देवताएं जैसे बनानी है. आसुरी खानपान त्याग देना है. అంటే మన లోపల చెక్ చేసుకోవాలి, చూసుకోవాలి నేను ఎంత మధురంగా ఉన్నాను, మన లోపల ఏమేమి ఇంకా వీక్నెస్ ఉంది, అన్ని దైవీ గుణాలు ధారణ అయిందా లేదా. ఇప్పుడే మన నడవడికే దేవతా చేసి చేసుకోవాలి. దేవతలాగా మన నడవడికనే చేసుకోవాలి. ఆసురి భోజనాలు ఇదంతా త్యాగం చేయాలి. మరి రెండో పాయింట్, कोई भी बाह्यता बातें न सुननी है न बोलनी है, सहनशील बनना है. అంటే ఎక్స్టర్నల్ మాటలు, బయట మాటలంతా ఎక్కువగా చెప్పేదానికి పోకూడదు, వినకూడదు. ప్రతి ఒక్క విషయంలో సహనశీల్ కావాలి. మరి वरदान, कर्मातीत स्टेज पर स्थित हो, चारों ओर की सेवाओं को हैंडल करने वाले సిద్ధి స్వరూప్ భావ. అంటే కర్మాతీత అవస్థలో ఉండి 4 సైడ్ కూడా సేవానే హ్యాండిల్ చేసేవాళ్ళు సిద్ధి స్వరూప్ భావ. आगे चलकर चारों ओर की सेवाओं के विस्तार को हैंडल करने के लिए भिन्न भिन्न साधन अपनाना पड़ेगा. क्योंकि उस समय पत्र व्यवहार, टेलीग्राम, टेलीफोन आदि काम नहीं करेंगे. ऐसे समय पर वायरलेस सेट चाहिए, जिसके लिए अभी कर्मयोगी अभी कर्मातीत स्थिति का अभ्यास करो. तभी चारों ओर संकल्प की सिद्धि द्वारा सेवा में सहयोगी बन सकेंगे. అంటే ఇంకా కొంచెం ముందు పోతే సేవాది విస్తారాన్ని హ్యాండిల్ చేయాల్సిందిగా ఉంటుంది. దానికోసం వెరైటీ సాధనాలు ఇప్పుడు ఏముందో ఇదంతా ఉండదు. ఎందుకంటే
ఈ లెటర్ అందరికీ రాసేది కానీ, టెలిగ్రామ్ పంపించేది, టెలిఫోన్లో మాట్లాడేది, ఇవన్నీ సామాన్లు తర్వాత ఉండకుండా పోవచ్చు. అట్లా సమయంలో వైర్లెస్ సిస్టమ్ కావాలి. అంటే సంకల్ప శక్తి ద్వారానే సర్వీస్ జరగాలి. దానికోసం మనం ఇప్పుడిప్పుడు కర్మయోగి, ఇప్పుడిప్పుడు కర్మాతీత అవస్థ, దీని అభ్యాసం ఎక్కువ చేయాలి. అప్పుడే అన్ని సైడు కూడా మన సంకల్పాన్ని సిద్ధి ద్వారా సేవలో సహయోగి కావచ్చు. మనం 4 సైడు సేవ ఎట్లా చేస్తాం? సంకల్పం ద్వారానే ఒకే చోట్ల కూర్చొని సేవ వృద్ధి చేస్తూ పోతూ ఉండాలి. ఈ సాధనాలంతా అప్పుడు పనికిరాదు, అన్నీ ఫెయిల్ అయిపోతుంది. సో సంకల్ప శక్తియే బాగా చేసుకోవాలి. మనం ప్యూర్ సంకల్పం ఉండాలి. స్లోగన్ परमात्मा प्यार की पालना का स्वरूप आपकी సహజ యోగి జీవన్ హై. అంటే పరమాత్మనే మన పాలన చేస్తున్నారు అట్లా అని ఎట్లా తెలుస్తుంది? దాని ఆధారం ఏమంటే మన సహజ యోగి జీవన్. సహజ యోగి జీవనంలో ఎవరందరూ ఉన్నారు వాళ్ళందరికీ పరమాత్మ పాలన చేస్తున్నారు అని కనిపిస్తూ ఉంది. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. एहसान खुद पे कर लो, सत्य ज्ञान को सुन लो, ज्ञान को अपना कर जीवन मुक्ति पालो। एहसान खुद पे कर लो, सत्य ज्ञान को सुन लो, ज्ञान को अपना कर जीवन मुक्ति पालो। दुनिया में नहीं है कोई जो दे हमें सत्य ज्ञान, सत्य ज्ञान के दाता तो खुद ही है भगवान। रत्नों को लूटा रहा है, झोली अपनी भर लो। एहसान खुद पे कर लो, सत्य ज्ञान को सुन लो, सत्य ज्ञान को सुन लो। सबसे खुश नसीब वो जिसको प्रभु ने चुना, पहचाना प्रभु को जिसने वो कोहिनूर बना। सबसे खुश नसीब वो जिसने प्रभु को चुना, पहचाना प्रभु को जिसने वो कोहिनूर बना। अब फॉलो फादर करते तकदीर को बना लो, अब फॉलो फादर करते तकदीर को बना लो। एहसान खुद पे कर लो, सत्य ज्ञान को सुन लो, ज्ञान को अपना कर जीवन मुक्ति पालो। सत्य ज्ञान को सुन लो।
गम की घड़ी सुहानी फिर न कभी आएगी। मेहरबान हो गया रब, अभी नहीं तो कभी नहीं। संगम की घड़ी सुहानी फिर न कभी आएगी। मेहरबान हो गया रब, अभी नहीं तो कभी नहीं। तन मन धन सफल करके प्रभु से मिलन मना लो। तन मन धन सफल करके प्रभु से मिलन मना लो। एहसान खुद पे कर लो, सत्य ज्ञान को सुन लो। ज्ञान को अपना कर जीवन मुक्ति पालो। एहसान खुद पे कर लो, सत्य ज्ञान को सुन लो। ज्ञान को अपना कर जीवन मुक्ति पालो। दुनिया में नहीं है कोई जो दे हमें सत्य ज्ञान। सत्य ज्ञान के दाता तो खुद ही है भगवान। रत्नों को लूटा रहा है, झोली अपनी भर लो। एहसान खुद पे कर लो, सत्य ज्ञान को सुन लो। सत्य ज्ञान को सुन लो, सत्य ज्ञान को सुन लो। सत्य ज्ञान को सुन लो, सत्य ज्ञान को सुन लो। सत्य ज्ञान को सुन लो।